ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ ని కట్టడి చేయడంలో తెరాస విజయం సాధిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ని ఓడించి జోష్ మీద ఉన్న తెరాస తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ దూకుడు చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో అయినా తన సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నాడు. దీంతో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని తెరాస కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ కొడంగల్లో రేవంత్ ఓటమి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవచ్చేమోనన్న అభిప్రాయం కొందరిలో ఏర్పడింది. ఈ విషయం తెరాస నేతలకు చేరటంతో ఇక్కడ గెలుపు కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్లో నిన్న కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొడంగల్ నియోజకవర్గం నిటూరు గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కి గురవటం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళన పరిచింది. ఆ ఘటన మరవక ముందే కాంగ్రెస్ కి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. తొలి విడత నామినేషన్ల పర్వం నిన్నటితో ముగియగా కొడంగల్ నియోజకవర్గంలో 13 మంది టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సన్మానించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఓడించారు. అయితే ఆ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అందుకే రేవంత్ ఓడారని వార్తలు వచ్చాయి. అంతేకాక కొడంగల్లో రేవంత్ బలం ఇప్పటికే ఉందని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా 13 మంది తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవటం రేవంత్ కి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.